అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా తోటి పనివారు, తోటి దైవజనులైన వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈ గ్లోరియస్ పరిచర్య 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. ఈ 4 సంవత్సరాలు ఈ ఆత్మీయ ప్రయాణంలో నిజంగా అన్న ప్రార్థన చేసినట్టుగానే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోలేక ఇంటిలో ఉండి ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈ విశ్వాస నావ సాగుతున్న దినాల సమయంలో ఎన్నో తుఫానులు, ఎన్నో వరదలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల్లో ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవుడు. అయితే నా దేవుడు నమ్మదగినవాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన చాలుని దేవుడుగా ఉన్నాడు. ఆయన అంటాడు, నా కృప నీకు చాలును అని ప్రభు ఎప్పటికప్పుడే ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నిజంగా మరి విశేషంగా మా సంఘ బిడ్డలందరిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఇంటిలో, మేము రెంటుకున్న ఇంటిలో ఇరికిరికిన కూర్చున్నప్పటికీ కూడా నమ్మకంగా వెంబడించారు. నమ్మకంగా వారిని ఎన్ని శ్రమలైనా కానీ, ఎన్ని ఇబ్బందులైనా కానీ నిజంగాలో నమ్మకంగా వెంబడించారు. కనుక దేవుడు తగిన సమయంలో వరకు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాపరిని వెంబడించడం గొప్పతనం ఏమీ లేదు, కానీ శ్రమలలో, నిందల, అవమానాల్లో వెంబడించడమే గొప్ప విషయం. అలాంటి మంచి బిడ్డలను దేవుడు తన కృపను బట్టి నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ అరేంజ్మెంట్ అంతా కూడా వాళ్ళే చేశారు. ఆ మంచి టాలెంట్ పర్సన్స్ మా వాళ్ళు. వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్తే బాగోదు, కానీ అన్ని కోణాల్లో కూడా మంచి టాలెంట్స్ పర్సన్స్ దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా మా పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఎవరో ఒకరు చక్కగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనతో మాట్లాడును గాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచును. నీ కోరికను ఆ మాట మీరు పట్టుకోండి. 1, నీ కోరిక నేను సిద్ధింపచేసి, 2, నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరిచి నేను నిన్ను ఆశీర్వదించును గాక. ఇందులో 2 అనుభవాలు ఉన్నాయి. 1 కోరిక, 2 ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరిచే దేవుడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కోరికతోనే మీరు ఇక్కడికి వచ్చారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక కోరికతోనే బ్రతుకుతూ ఉంటాడు, జీవిస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆశతో, కోరికతోనే ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? మనకున్న కోరికలు ప్రభుకు తెలియదంటారా? తెలుసు. అయితే మనం కోరుకునే కోరికలన్నీ ఎలాగుంటాయంటే భూ సంబంధమైన వాటి మీదనే మనం మనసు ఉంచుతూ ఉంటాం. ఈ రోజుకు కూడా క్రైస్తవం ఇంత విస్తరిస్తున్నప్పటికీ కూడా మన అనుదిన ప్రార్థన ఏ రీతిగా ఉందయ్యానంటే, నన్ను దీవించండి, నా భార్యను దీవించండి, నా బిడ్డలను దీవించండి. ఇంక ఇదే ప్రార్థన. ప్రతిరోజు మన ప్రార్థనలో ఏముంటుందంటే ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆశ ఉండాలి. ఆశ లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. కీర్తనకారుడు అంటాడు, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అంటాడు. ఆశ ఉండాలి, కోరిక కూడా ఉండాలి.
నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి. ఏంటంటే ఈ పట్టణంలో గొప్ప సేవ చేయాలని, పెద్ద మందిరం కట్టాలని, వందలాది మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలని కోరిక నాకు ఉంది. మిమ్మల్ని అడిగితే మీరు కూడా అంటారు, ఈ పట్టణంలో ఉంటున్నాం కదా, అద్దె బాధ బాగా ఇబ్బందిగా ఉంటుంది అయ్యా, రెంటలు కట్టాలంటే ఒక సొంత ఇల్లు కావాలని మనం కూడా కోరుకుంటాం. సొంత ఇల్లు ఇచ్చిన తర్వాత కారు కోరుకుంటాం, అవునా కదా? ఇలాగ ఏదో ఒక కోరికతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఈరోజు దేవుడు మీకు వేస్తున్న చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ కోరికతోనే నీ జీవితాన్ని ముగిస్తావా? ఇక పర సంబంధమైన కోరికలు ఏమైనా ఉన్నాయా? ఆలోచన చేయండి. ఈ భూమి మీద మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు. ప్రభు పిలుపు ఎప్పుడు నిన్ను దర్శిస్తుందో నీకు తెలియదు. నీ రాకడెప్పుడో, ప్రభు రాకడెప్పుడో నీకు తెలియదు. గనుక ఈ రహస్య జీవితంలో సూటికి ఒక ప్రశ్న నేను మీకు వేస్తూ ఉన్నాను. ఒకవేళ ప్రభు ఈ రాత్రే మన మధ్యలోకి వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఎత్తబడే గుంపులో ఉన్నారు చెప్పండి? మనకు రోజు ఉండవలసిన ఆశ ఏంటి తెలుసా? ప్రభా, నీ సన్నిధిని నేను ఎలా బ్రతకాలి, నీ సన్నిధిని నేను ఎలా జీవించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా పరిశుద్ధంగా బ్రతకాలి, ఇలాంటి ఆత్మ సంబంధమైన వాటిని మనం అడుగుతూ ఉంటే దేవుడు కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ప్రభు అన్నాడు కదా, అడుగుడి ఇవ్వబడు, వెతకుడి తట్టుడి తీయబడును. అడగాలి. మనం ఏం అడగాలి? నశించిపోయిన వాటిని మనం అడగకూడదు, క్షయమైపోయిన వాటిని మనం అడగకూడదు. మనం ఏం అడగాలంటే పరిశుద్ధాత్మను మనం అడగాలి. దేవుని ఆత్మ మనం అడిగేవారుగా ఉండాలి. దేవుని ఆత్మను పొందుకునేవారుగా ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలి. వాక్యపు అనుభవంలో మనం ఎదగాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా రాకడికి బహు సూచనలు కనపడుతూ ఉన్నాయి. కనుక మనం అందరము సిద్ధపడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ దావీదు ఏ కోరిక కలిగి ఉన్నాడు? దావీదు దేవునికి హృదయానుసారుడిగాను, దేవునికి ఇష్టడుగాను మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే, దావీదు సుబుద్ధి కలిగినవాడు, కృతజ్ఞత మనసు కలిగినవాడు. దినానికి దేవుణ్ణి 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు క్రమముగా ప్రార్థన చేసేవాడు. అంత మాత్రమే కాదు, మంచి పాటగాడు కూడా. అనుదినము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. ఒక స్థలంలో అంటాడు కదా, దేవా నేను నీ మందిరములో నివాసము ఉండాలని ఆశపడుచున్నాను అంటాడు. లోకంలో మేడమిద్దలు కోరుకోలేదు దావీదు దేవుని మందిరములో నివాసము చేయాలని. మరొక స్థలంలో అంటాడు, అయ్యా నేనైతే నీ మందిరంలో పచ్చటి ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నానంటాడు. చెట్టుకు తను ఎందుకు పోల్చుకున్నాడంటే, చెట్టుకున్న గుణం ఏంటంటే, మనం ఎక్కడైతే ఆ చెట్టును నాటుతామో అక్కడది స్థిరంగా ఉంటుంది. దేవుని మందిరంలో స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నాడు ఈ దావీదుకున్న బాల్య దశలో నుంచి తనకు చాలా దేవుడు అంటే ఇష్టము, ప్రేమ. ఒక రోజుని దావీదు సంతానం ఎంతమంది అయితే ఎనమండుగురు. ఈ ఎనమండుగురు చివరివాడు ఈ దావీదు. 2 అక్కలు కూడా ఉన్నారు. అయితే ఈ కడసరిపోడు గనుక ఎందుకో ఇంటిళ్ళ పాత అంతా కూడా తన మీద ద్వేషం పెంచుకున్నారు. ఎవరు ప్రేమ చూపించేవారు కాదు. 4 గొర్రెలు అంటే 4 గొర్రెలు కొని ఎక్కడికి వెళ్ళమన్నారు చెప్పండి? అడవి ప్రాంతానికి వెళ్ళి రోజు మేపుకుని రావాలి. అలాగా 4 గొర్రెలు పట్టుకుని వెళ్ళి నమ్మకంగా తండ్రి మందను కాస్తూ ఉండేవాడు. కాస్తూ ఉన్నప్పుడు దావీదుకి చాలా ఆసక్తిపరుడు. వాళ్ళ పితల దగ్గర నేర్చుకున్నాడో, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడో, వాళ్ళ తాత ముత్తాతలు దగ్గర నేర్చుకున్నాడో నాకు తెలియదు. కానీ దావీదుకి ఎప్పుడు ఒక కోరిక ఉండేది. ఎందుకని ఆ కోరిక ఏంటంటే, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. వాస్తవానికి దావీదు ఏ ప్రార్థన చేయాలి అక్కడ?
నాకు 4 గొర్రెలు ఉన్నాయి, నా పక్క కాపరికేమో 20 గొర్రెలు ఉన్నాయి, మరొక కాపరికేమో 50 గొర్రెలు ఉన్నాయి, మరొక కాపరికేమో 100 గొర్రెలు ఉన్నాయి, నాకు కూడా అయ్యా ఒక 500 గొర్రెలు ఇవ్వండి. నేను బాగా మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలి, ఉండాలి అని కోరిక కలిగి ప్రార్థన చేయాలి. వాస్తవానికి దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? దీన స్థితిలో ఉన్నాడు. కానీ దావీదుకి బాగా ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు. మొదటగా ప్రభు అంటాడు, నా నీతిని, నా రాజ్యమును మొదటగా మీరు వెతకండి. మొదటిగా అనే మాట మీరు పట్టుకోండి. అంటే మొదటి స్థానము దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. నీ ఉదయకాలం లేచిన వెంటనే నీ మొట్టమొదటి మాట దేవునితో ఉండాలి. పడకల మీద లెగిచిన వెంటనే ప్రభుతో మాట్లాడే అనుభవం నీకు నాకు ఉండాలి. వాక్యాన్ని చదివే అనుభవం నీకు నాకు ఉండాలి. ఈ 2 అనుభవాలు అయిన తర్వాత మిగతా పనులకు నువ్వు వెళ్ళినప్పుడు ఆ రోజంతా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఈ దావీదు కీర్తనలో మొట్టమొదటి అధ్యాయం ఉంటుంది కదా, ధర్మశాస్త్రం ఆయన దివారాత్రములో ధ్యానించేవాడు. ఆయన ధ్యానించగా ఏం జరిగిందంట? గుండెలో మంట పుట్టిందట. ఎందుకు ఈ విషయం మీకు చెప్తూ ఉన్నానంటే, ఒక కోరిక దావీదుకు ఉండదు. ఏంటంటే యెరూషలేము వైపు చూసి అంటాడు, అది ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించే. ఎందుకు దావీదు కోరిక కోరాడు? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ 7 జాతుల వారు ఉంటే 6 జాతుల వారు మాత్రము వెలగొట్టారు. ఒక జాతి మాత్రము అలాగే ఉండిపోయింది. ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, యాజకులు వచ్చారు, కానీ రాజులు వచ్చారు, కానీ ఎవరు కూడా వారిని వెలగొట్టలేకపోయారు. దావీదుకు ముందు ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఆయన కూడా 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశాన్ని ఏలుబడి చేశాడు, కానీ ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాడు. అయితే దావీదుకి విషయాలన్నీ మనసులో ఉంచుకుని ఒక చిన్న ప్రార్థన దేవునికి చేశాడు, ఒక చిన్న కోరిక. ఇంతకే ఏంటయ్యానంటే, ఒక మాట మీరు చదవండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. 2 సమూయేలు గ్రంథం, గట్టిగా చదువమ్మా. యోబషీయుల దేశంలో యోబషీయులు దావీదును చాలం. ఈ ఒక్క జాతి వారు ఎవరయ్యానంటే చెప్పండి, ఎవరు వాళ్ళు? యోబషీయులు. వీరు ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ పట్టణం అంతానేమో వాళ్ళ ఆధీనంలో ఉంది, తెలంగాణ ప్రాంతం అంతానేమో చెప్పండి మన ఆధీనంలో ఉంది. మనకు అర్థం కావడానికి అంటే యెరూషలేము గుండెకాయ లాంటిది. అది ఎవరి చేతిలో ఉంది? శత్రు చేతిలో ఉంది. ఏ విధము చేతనైనా వారిని మనము జయించాలి అనే కోరికతో దావీదు బాల్యదశ నుండి ఉంటూ ఉండేది. మెట్టుకు వెళ్ళాడు. వారు అన్నట్టుగానే వాళ్ళు అన్నారు, అయ్యా దావీదు నువ్వు వస్తే మేము యుద్ధం చేయవసరం లేదు, మా దగ్గర ఉన్న కుంటివారు గుడ్డివారు చాలు నిన్ను చంపడానికి అన్నారు. ఎందుకంటే దావీదు గురించి వాళ్ళకి తెలియదు. దావీదు ఎంత బలవంతుడు! సింహాన్ని, ఎలుగుబంటిని, గొలియత్ని చంపినవాడే కదా. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ సంహరించిన తర్వాత ఇదిగో ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని జయించాడు. ఇంతకీ ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకొచ్చాయనంటే, ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనకు కూడా ఒక ఆశ ఉండాలి. ఆశ లేనిది దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా ఆశీర్వదించలే. నీకు నాకు ఒక ఆశ ఉండాలి. ఏమని? దేవా నేను ప్రార్థనలో బాగా ఎదగాలి అయ్యా, అలా నన్ను దీవించండి అని ఆశపడాలి.
బాగా వాక్యములు ఎదగాలయ్యా నేను అనే ఆశ మనకు ఉండాలి. నేను బాగా పరిచర్య చేయాలి అనే ఆశ మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, నేను విస్తారమైన ఆత్మలు సంపాదించాలి అనే ఆశ మనకు ఉండాలి. అనేక మందికి సువార్తను ప్రకటించాలి అనే ఆశ మనకు ఉండాలి. దేవుడికి నచ్చేయి మెచ్చేయి ఏమైనా ఉన్నాయంటే ఇవే. చాలామంది ఏమనుకుంటారంటే పాటలు పాడితే దేవుడు మెచ్చుకుంటాడని. కొంతవరకు ఓకే, కాదన్నట్ల. అన్నిటికంటే దేవునికి ఇష్టమైనది ఏంటి తెలుసా? ఆత్మల సంపాదన. నేను అంటాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో మీరు ఎన్ని ఆత్మలు సంపాదించారు చెప్పండి? మీ ప్రార్థన ద్వారా, లేదా మీ సాక్ష్యము ద్వారా, లేదా మీ ప్రవక్తన ద్వారా, లేదా మీ నడవడిక ద్వారా ఎన్ని ఆత్మలు ప్రభు కొరకు సంపాదించారు? అంటే ఈ పని ఓన్లీ సేవకులకు మాత్రమే కాదు, మనము కూడా ఆత్మలు సంపాదించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఫలము లేని జీవితము వ్యర్థము. యేసుక్రీస్తు ప్రభువు ఒక రోజుని యెరూషలేముకి వెళుతూ ఒక పచ్చటి చెట్టును చూస్తాడు. చాలా గుబురుగా ఉంటుంది అది. చెట్టు చూస్తే చాలా అందంగా కనబడుతుంది, చాలా గుబురుగా ఉంటుంది. ఎన్నో ఫలాలు ఉన్నాయని ఆశపడి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఏమైనా ఉన్నాయా? పైకి పచ్చతనమే కానీ లోపలంతా కూడా. అంటే తండ్రి అయిన దేవుడు అంటాడు, ఇది ఎన్నాళ్ళ బట్టికి చెట్టు ఉంటుంది, దీన్ని నరికి అగ్నిలో వేసే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మళ్ళా చెప్తున్నాను మీకు, మనము ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడేవారుగా మనం ఉండాలి, లేదా వెళ్ళేవారిని మనము ప్రోత్సహించేవారుగా ఉండాలి. రెండో అనుభవం ఏంటి తెలుసా? నువ్వు ఇంటి దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కోరిక నా కోరిక డెఫినెట్లీగా నా దేవుడు తీరుస్తాడు. నా మట్టుకు నేను చెప్పగలను, ఇప్పుడేనే కాదు, గత 5 సంవత్సరాల క్రితమే ఒక 60 లేదా 70 మందిని ప్రభు కొరకు సంపాదించాను నేను. ఇప్పుడు కాదు, విశ్వాసంగా ఉన్నప్పుడే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రేపొద్దున నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ధైర్యంగా నిలబడడానికి నేను చేసిన పనులు కొన్ని ఉన్నాయి. మనం కూడా ఆ రీతిగా ఆశ కలిగి ప్రభు సన్నిధిలో ఉందుముగాక. ఒకటి. రెండో అనుభవం కూడా మనం చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 7:1. ఈయనకు మొదటి అనుభవం ఏంటంటే, ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కలేని అనుభవం. అంటే ఎక్కలేని ఎత్తైన కొండ అంటే ఏది? ఆత్మీయంగా చెప్పండి, ఏది? పరలోకమే. పరలోకం ఎక్కాలని మన అందరికి ఆశ ఉందా లేదా? ఇప్పుడు మనం ఎందుకు దేవుని నమ్ముకున్నాము? ఎందుకు దేవుని వెంబడిస్తున్నాము? ఎందుకు లోకంలో ఉన్న అన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తూ ఉన్నాము? అసలు ఏంటి మీ కోరికని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి మీ కోరిక అంటే మీరు ఏం చెప్తారు? చివరికి అక్కడికే కదా, పరలోకం గురించే కదా. ఈ పరలోకం వెళ్ళాలంటే మనం వెళ్ళిపోగలమా? ఎవరో ఒకరి సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. కనుక దేవుని సహాయము లేదా పరిశుద్ధాత్మ సహాయము ఖచ్చితంగా మనం పొందుకునే వారు ఉందముగాక. రెండో అనుభవం ఏంటంటే దావీదుకి, చదువమ్మా. 1 మొదటి దినవృత్తాంతములు 17:1-5. చేయుచున్నాను. చాలు. ఇక్కడ దావీదుకున్న రెండో కోరిక ఏంటంటే, అప్పటికి మందసము ఎక్కడ ఉంటుంది చెప్పండి? మందసం ఎక్కడ ఉంటుంది? గుడారాల మధ్యలో ఉంటుంది. అంటే ఇంతకీ మందసం అంటే ఏంటి?
దేవుని సన్నిధి. ఇంతకీ మందసములు ఏముంటాయి చెప్పండి? 10 ఆజ్ఞల పలక ఉంటుంది, 2 అహరోను చిగురించు కర్ర ఉంటుంది, 3 బంగారు మన్నా పాత్ర. ఈ 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఈ దేవుని సన్నిధి మోషే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ మందసము కూడా వారితో వస్తూ ఉండేది. డేరాల మధ్యలో ఉంటూ ఉండేది. కానీ ఎవరు కూడా మందిరం కట్టాలని, ఒక స్థానంలో ఇది పెట్టాలని ఆలోచన ఎవరికీ లేదు. చివరికి సౌలు కూడా లేదు. కానీ దావీదుకు ఉంది. దావీదు స్థిరపడిన తర్వాత, మళ్ళీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, దయచేసి ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. స్థిరపడిన తర్వాత, 2 రాజు అయిన తర్వాత. మళ్ళీ చెప్పండి, మొదటి స్థిరపడిన తర్వాత, 2 రాజు అయిన తర్వాత ఒక ఆలోచన, ఒక కోరిక ఉంది. ఎవరికి? దావీదుకి. ఏంటంటే, అయ్యా నేనైతే చక్కటి శృంగారమైన ఇంటిలో ఉంటూ ఉన్నాను. అంటే ఏ ఇంటిలో ఉంటున్నాడైనా? దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంటిలో ఉంటాడు. అది చాలా వాల్యుబుల్ కర్ర. అలాంటి కట్టెల చేత కట్టబడిన ఇంటిలో నేను ఉంటున్నాను. కానీ మందసం ఎక్కడుంది? గుడారంలోను. అది చూసి చలించిపోయి ఈ దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు అవకాశం ఇస్తే నేను నీ కొరకు ఒక మందిరాన్ని కడతాను. దీని ద్వారా మనకి ఏం నేర్పించాలని ప్రభు ఇష్టపడుతున్నాడంటే, ఇక్కడున్న చాలామంది పట్టణానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కట్టు బట్టలతో వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. సరైన స్థితిగతులు లేక ఎంతోమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా మట్టుకు నేను చెప్పగలను, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, 1200తో వచ్చాను నేను. ఇలాగ నాకంటే మీలో చాలామంది ఎంతో కష్టపడి ఇక్కడ ఒక స్థాయిలో ఉన్నారని నేను నమ్ముతూ దేవుని గణపరుస్తూ ఉన్నాను. ఒకప్పుడు ఇంటి రెంట కట్టుకోలేని పరిస్థితులు మనవి. కానీ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఒక స్థాయిలో నువ్వు ఉన్నావు. అయితే ఒక స్థాయిలో మనం ఉన్న తర్వాత మనకున్న ఆలోచన ఏంటంటే, చాలా ఒక అపార్ట్మెంట్ ఇచ్చావు, మనకున్న కోరిక వచ్చే సంవత్సరంలో ఇంకొక అపార్ట్మెంట్ ఇవ్వయ్యా, మళ్ళీ సంవత్సరంలో ఒక ఖాళీ ఫ్లాట్ ఇయ్యయ్యా, మళ్ళీ సంవత్సరంలో ఇలాంటి కోరికలు మనకు ఉంటూ ఉంటాయి. నేనేమంటానంటే, క్రైస్తవుడిగా నువ్వెంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకున్న మంచిదే. కానీ ఎక్కువ ఆశకు నువ్వు పోయావనుకో, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్తాడా? ఈ లోకంలో ధనం సంపాదించుకుంటున్నావు. ఇలాగే ఒక ధనవంతుడు బాగా డబ్బు సంపాదించి సమృద్ధిగా సంపాదించుకుని ఇంకా కూర్చుని తిందాము, అనుభవిందాము అన్న ఆలోచనతో ఉన్నాడట. ధాన్యం ఎంత నిలవేశాడంటే, కొన్ని తరాలు సరిపడగా ధాన్యం నిలవేశాడు. నిలవేసిన తర్వాత ఇప్పుడు కూర్చుని నెమ్మదిగా అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని చెప్తూ ఉన్నాడు. ఈలోగా ప్రభు కలగ చేసుకుని ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఓ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నేను అడుగుచున్నాను, ఇది ఎవరి వశమగును అని మాట్లాడతాడు. నిజమే కదా? ఈ లోకంలో నీ జీవితకాలం అంతా ఏదో ఒక సంపాదించుకోవడానికే నువ్వు నీ జీవితం అంతా ఖర్చు పెడితే, మరి ప్రభు కొరకు నువ్వేం చేస్తావు చెప్పు? ప్రభుని సంతోషపెట్టేది ఎప్పుడు? ప్రభుని ఘనపరిచేది ఎప్పుడు? ప్రభు కోరికను ఎప్పుడు మనం తీర్చగలం చెప్పండి? నువ్వు స్థిరపడిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు స్థిరపడిన తర్వాత ఒక మంచి ఆత్మ సంబంధమైన సేవకునికి మనం ఏం చేయాలి చెప్పండి? సపోర్ట్ చేసేవాడుగా ఉండాలి అని మళ్ళా చెప్తున్నాను. ఒకవేళ నువ్వు వెళ్ళే పరిస్థితి నీకు లేకపోతే, వెళ్ళేవారిని మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. లేదా మంచి ఆత్మ సంబంధమైన దైవజనుడు ఉంటే కుడిభుజంగా ఉండి, బ్యాక్ బోన్గా ఉండి నువ్వు ధనాన్ని సహాయం చేస్తూ ఉండాలి.
మీకు ఒక మాట చెప్తాను చూడండి, చాలా విలువైన మాట. యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేసిన వాడికి ఎంత జీతమో, సామాగ్రి గడ కాపలదారుడు కూడా అంతే జీతం. కాపలా ఉన్నోడు కదా అదే జీతం. నువ్వు ఏ విధము చేతనైనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. మళ్ళా చెప్తున్నాను, బ్రతికిన కొన్ని దినాలైనా కొన్ని సంవత్సరాలైనా ప్రభు కొరకు నువ్వేం చేసావని ప్రశ్నించుకో రోజును. ఈ రాత్రే ప్రభు లెక్క అడిగితే ఆ లెక్క మన గురించి ఏం చెప్తుంది? ఆలోచన చేయి. దావీదు స్థిరపడిన తర్వాత మందిరం కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. నేను అంటాను, కాస్త మీకు ఆత్మీయంగా చెప్తాను, ఇక్కడి నుంచి వినండి. నీవు నేను స్థిరపడిన తర్వాత మనము కూడా మందిరాలు కట్టేవారుగా మనం ఉండాలి. ఏ మందిరాలు కట్టాలి మనము? చెప్పండి, ఏ మందిరాలు కట్టాలి? 4 గోడలు ఉన్న మందిరాలు కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, సొలొమోను పెద్ద మందిరం కడతాడు, మనుషులు కట్టే హస్తకృత్యములలో నివాసము చేయను, నేను ఏర్పరచుకున్న దేవాలయము మానవుని హృదయము. నేను అంటాను, నీవు నేను కూడా ఇక్కడ నుండి కొన్ని ఆత్మలను మనము కట్టేవారుగా మనం ఉండాలి. కొన్ని ఆత్మలను మనము సంపాదించేవారుగా ఉండాలి. నువ్వు ఎలాగైనా సరే, లోకల్ అనేక మంది నశించిపోతున్నారండి. నా కళ్ళతో నేను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కనుక నీ ప్రయత్నం నువ్వు ఈ రోజు నుంచి చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దావీదు స్థిరపడిన తర్వాత మందిరం కట్టాలని ఆశపడినట్లుగా నీవు నేను స్థిరపడిన తర్వాత ప్రార్థనలోను, వాక్యంలో, సహవాసంలో మనం కూడా ఏం అవ్వాలి చెప్పండి? ఎదుగుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, అవకాశం దొరికినప్పుడు 4 ఆత్మలు సంపాదించడానికి మనం కూడా ప్రయాసపడదుముగాక. 3వ అనుభవం కూడా మనం చదువుకుందాం. 1 రాజుల గ్రంథం 1:16. రాజు అప్పుడు చదువమ్మా. చాలు. ఇక్కడ బెర్షబా బాగా మీకు తెలుసు. బెర్షబా కుమారుడు ఎవరు చెప్పండి? సొలొమోను. ఆమెకి ఒక కోరిక ఉంది. ఏంటంటే బెర్షబాకి ఏమని, అప్పటికే రాజు వృద్ధాప్యంలోకి వచ్చాడు, రేపో మాపో వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఈ విషయము ఆమెకు తెలిసింది. పరుగున రాజు దగ్గరికి వచ్చి అంటదే, అయ్యా నాకు ఒక కోరిక ఉందయ్యా. ఏంటమ్మా నీ కోరిక? రాజ్యంలో సగం రాసమ్మంటావా అన్నట్టుగా దావీదు కూడా మాట్లాడాడు. లేదయ్యా, నాది ఆ కోరిక కాదు, మీ తర్వాత ఈ సింహాసనం మీద కూర్చుండేవాడు నా కొడుకై ఉండాలి అనే ఒక కోరికతో ఉంది. మనం కూడా ఒక తల్లిగా నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగాలనే కోరిక మనకి ఎప్పుడూ ఉండాలి. ఏ విషయంలో? మొదటగా ఆత్మ సంబంధమైన విషయంలో నీ కొడుకు నువ్వు పెంచగలిగితే, లేదా నీ కూతురు నువ్వు పెంచగలిగితే, నీవు కోరిన రేవుకు నా దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళునుగాక, మంచి సింహాసనం మీద నా దేవుడు మిమ్మల్ని కూర్చుండబెట్టునుగాక. మనకు అలాంటి కోరిక కలిగి మనం ముందుముగాక. నేను త్వరగా ముగిస్తాను. చూడండి, 4వదిగా చూస్తే ఎస్తేరు గ్రంథం 5:39. తర్వాత మత్తయి సువార్త 15:28 కూడా చదవండి. ఓకే.
చాలమ్మా, ఇది అలా చదువుకుంటూ పోతే చాలా ఉండక టైం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్తా చదువుకోండి. ఇక్కడ ఏంటంటే హామాన్ అనే ఒక వ్యక్తి, ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఇజ్రాయేల్ అందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? యూదులందరినీ కూడా సంహరించాలి. ఎందుకని? ఒక్క మొర్దెకై వంగి వంగి నమస్కారం పెట్టలేదని ఈ జాతి వారందరినూ నశింప చేయాలి, నాశనం చేయాలి, చంపాలని కంకణం కట్టుకున్నాడు. అదే రీతిగా రాజు దగ్గరికి వెళ్ళి కొన్ని కపటపు మాటలు చెప్పి ఏం చేశాడంటే రాజు ఉంగరం చేత ముద్ర వేయించాడు, మరణశాస్త్రం తీసుకొచ్చాడు. తీసుకొస్తే మొర్దెకై ఏమాత్రం భయపడలేదు, కానీ ఎప్పుడు నిత్యం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎస్తేరు కూడా అదే చెప్పాడు, అమ్మా మన జాతి అంతా నాశనమైపోతుంది, నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు రాజుగతి చేశాడో తెలుసా? నువ్వేదో సింహాసనం మీద కూర్చుని 4 మాటలు చెప్పడానికి కాదు, నువ్వేదో జల్సా చేయడానికి కాదు. అయితే నువ్వేం చేయాలంటే సింహాసనము దిగి ఉపవాసం ఉండి ఇదిగో నశించిపోతున్న వీరి నిమిత్తం నువ్వు ప్రార్థన చేసేదానిగా ఉండాలి అని చెప్పగానే చెప్పాడు. ఆయన మాట విని వెంటనే ఆమె కూడా ఆ రీతిగా స్పందించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఒకరోజు ఏం చేశాడంటే ఈ హామాన్ని రాజుని విందుకు పిలిచింది. విందుకు పిలిచిన తర్వాత, అయ్యా అమ్మ నీ కోరిక ఏంటని అడుగుతాడు రాజు. ఇక్కడ అయ్యా నా కోరిక ఏమీ లేదు, ఈ రాజ్యం అంతా నశించిపోతుంది, నా వాళ్ళందరూ నశించిపోతున్నారు, వారందరూ రక్షించబడ్డమే నాకున్న ఆశ అని చెప్తూ ఉంది. ఈ రోజున ఈ మాటను బట్టి కూడా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నేను ఒక రాణిగా దేవుడు నిలబెట్టాడు ఇక్కడ. నీవు కూడా నేను అంటాను, నీ జాతి వారు లేదా నీ కులపు వారు లేదా నీ ప్రాంతపు వారు లేదా నీ బంధువులు నీ రక్త సంబంధికులు ఎంతమంది నశించిపోతారో చెప్పండి. మా సంఘ బిడ్డలు అప్పుడప్పుడు ఒక మాట చెప్తారు, ఇక్కడున్నంత ఆత్మీయ జీవితము పల్లెటూరులో ఉండదన్నని చెప్తారు. నిజమే, ఆ మాట వాస్తవం. అది ఇక్కడ నువ్వు మంచిగా దేవుడిని పెంచుతూ ఉన్నాడు, మంచి అనుభవంలో ఎదుగుతూ ఉన్నావు. నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాగుండా తెలుసా? ఒక సువార్థికుడిగా మార్చబడాలి, ఒక సేవకునిగా నువ్వు మార్చబడాలి. అలాంటి ఆత్మీయ జ్ఞానం సంపాదించుకుని నీ వాక్యము ద్వారా, నీ ప్రార్థన ద్వారా నీ ఇంటి వారు అందరినీ లేదా నీ బంధువుని రక్త సంబంధికులు కూడా మనము కూడా రక్షించుకునేవారుగా ఉందుముగాక. ఎంతమంది పని చేస్తున్నారు చెప్పండి? నేను ముగిస్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తూ ఉన్నాను. నేను అంటాను, నువ్వు రక్షిస్తే సరిపోతుందా? నీ భర్త రక్షించబడ్డా? నీ భర్త రక్షించబడితే సరిపోద్దా? నీ భార్య రక్షించబడిందా? నీ భార్య భర్త రక్షించబడ్డారు, మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. మనమందరము కూడా వారి నిమిత్తము ప్రార్థన చేసేవారుగా ఉందముగాక. ఒక మాట నేను చదివించి ముగించేస్తాను చూడండి. మత్తయి సువార్త 15:28. ఈమె ఎవరు? ఒక కానాన స్త్రీ, ఒక అన్యురాలు. దేవుని వెంబడిస్తూ 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 దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంది. ఈలోగా శిష్యులు అంటారు, అయ్యా ఆమె గోల్ చేస్తుంది, పంపించేశాయి అని అంటే, ఆమె ఇంకైనా కానీ పట్టు విడవకుండా దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉంది. చివరికి ప్రభు అంటాడు, అమ్మా ఇంతకీ నీ కోరిక ఏంటి అని అడిగాడు. ఏమీ లేదయ్యా, నా కుమార్తె ఏ స్థితిలో ఉంది? మరణపు స్థితిలో ఉంది, నా కుమార్తెను బ్రతికించయ్యా అని బ్రతిమలాడుకుంది, కోరుకుంది. తను కోరుకున్నట్లుగా దేవుడు తన బిడ్డని స్వస్థపరిచాడు. మనము కూడా ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్పానంటే, కోరిక అనే మాట విషయంలో గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. మనకు కూడా ఈ లోకంలో ఏదైనా కోరిక ఉందంటే, ఒకటి దేవుని రాజ్యం గురించిన కోరిక ఉండాలి. దేవుని గురించిన కోరిక, దేవుని రాజ్యాన్ని గురించి కోరిక తప్ప మరొకటి ఉండకూడదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాము కోటీశ్వరుడే కాదా? అబ్రహాం ఎన్ని ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ భూమి మీద చెప్పండి? ఒక్కడు కూడా కట్టుకోలేదు. అబ్రహాము బ్రతుకు దినములన్నిట కూడా గుడారి నివాసిగా ఉన్నాడు.
పరదేశిగా ఉన్నాడు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు గమనిస్తే గనక అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు, అది పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట, ఆశపడుచూ ఉన్నాడట. అందుకనే అబ్రహాము ఆశపడినట్టుగానే ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకంలో ఉన్నాడా లేదా? మోషేను కూడా మీరు గమనించండి. ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని బిడలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. చివరికి మోషకి ఏం దొరికింది అయ్యానంటే పరలోకం దొరికింది. మోషే పరలోకంలో ఉన్నాడా లేదా? ఏలియా కూడా మీరు చూడండి, రోషము కలిగి సేవ చేశాడు. తనకంటూ ఏమి దాచుకోలేదు. ఈయన కూడా పరలోకంలో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన పితరులు, మన పూర్వీకులు సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించారు, నమ్మకంగా ఉన్నారు కనుకనే దేవుడు వారికి పరలోకం ఇచ్చాడు. నేను అంటాను, 1-2 అనుభవాలు మీ ముందుంచుతాను. ఇది లోకం, ఇది పరలోకం. ఈ 2 అనుభవాల్లో మనము ఈ మధ్యలో ఉంటాం. మనం ఏమంటామంటే కాసేపు దేవుడు కావాలి, కాసేపు లోకము కావాలి. లోకంతోనూ స్నేహం చేస్తాను, దేవుని చేస్తాను, నాకు 2 కావాలంటావు. కుదరదలగా. ఒకటి, నువ్వు యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత చూడండి, ఈ లోకములో నుంచి నువ్వేమయ్యేవాలి? వేరుపాటి జీవితం. మొదటి అనుభవం వేరుపాటు. 2 అనుభవం ఏంటి తెలుసా? వేరుపడిన నీవు ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే అర్థం ఏంటి? మాయ మనసును విడిచిపెట్టడమే మారు మనసు. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం ఏంటంటే, ఈ యొక్క మారు మనసు తర్వాత నీవు నీ పాపములు క్షమించబడు నిమిత్తము నువ్వు రక్షణ పొందేవాడిగా ఉండాలి. ఈ 3 అనుభవాలు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే నిత్య రాజ్యము దొరుకుతుందని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రోజు కానించి నీ కోరిక నా కోరిక పరలోకమై ఉండునుగాక. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమెన్.